ఎందరో మహానుభావులు ఒక్కరికి వందనము. చిన్ని అరే మొత్తం భలే సాఫ్ చేసినావు కదా. ఈ పొలం భూమి కదా కుట్టుతూనే గడ్డి మొలుస్తుంది. అది నిజం. అవును చిన్ని, నువ్వు ఇక్కడ జాగా ఏడుదాకా కొన్నావు? ఇటుకల కాడ నుంచి ఈ మామిడి చెట్టు కాడ నుంచి రేణి చెట్టు కాడ నుంచి ఇదంతా. అయ్యో ఈ ఈడి మందేనా? అంటే ఇదంతా కొనలే? కొనడానికి ఉన్న కాడికి అమ్మిన. ఉన్న కాడిక ఏమమ్మినావు? బంగారం. బంగారమా? ఎక్కడ చిన్ని దొరికిందా? కాదు, నాకు చెవులు కొట్టి ఇంత అక్కడికి వస్తుందా అని మా నాన్నమ్మ బంగారం ఇచ్చింది, దాన్నే దాచి పెట్టుకున్నా. అయ్యో చిన్ని, నువ్వు ఒక చెవులు కూడా కుట్టించుకోలే? ఒక్కొక్కరు అయితే పుట్టిన సంవత్సరానికే కుట్టించుకుంటారు. ఇప్పుడు నాకు ఏమేమి వచ్చింది అన్న, ముందు అయితే ఇల్లు కానీ ఇల్లు అయినాక తాత్పరం మెల్లమెల్ల ఒక్కొక్కటి అద్దెక్కించుకుంటా. ఆడపిల్ల 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 నట. అరే చిన్ని, నువ్వు చిన్నగానే కానీ భలే మాట్లాడతాను. ఒక్కొక్కరు అయితే నాకు ఈ ఫంక్షన్ చేయి ఆ ఫంక్షన్ చేయని గోన్ తేరుతారా? నువ్వే రంది పడకు, మనం ఇల్లే లేట్ చేయద్దు, టక్కనే లేపేద్దాం. మరి ఇలా సీడు బత్తలు కోదామా? ఇంకా పైసలు జమ అవ్వాలిగా అన్న. ఇంకా కాలేదా? నేను కూడా ఆడి అడుగుతాను, నాకు ఇచ్చేటోళ్ళు ఇస్తలేరు. ఏం చేద్దాం మరి? పని చేస్తా, ఇలా శీతాలక పండ్లమ్మ పోతా, వన్న మూడు పోతే పైసలు జమ అవుతాయి. కానీ ఇద్దరు ఓలికి చిన్ని మళ్ళీ ఇయ్యరు. పో పో, నేను ఎత్తా పో ఇటుకలు. నా ఇటుకలకి ఇన్నే ఉంటా, ఇప్పటికే పొద్దు ఎక్కింది. పో తక్కువ నురుకు. అబ్బో ఇదేట ఊరుకుతుంది, నీ పండుకున్న సప్పుడేకిలా వండక. నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడితో సాలిరువాలు దున్నినానయ్యో. శీతాల్క పండ్లు శీతాల్క పండ్లు శీతాల్క పండ్లు 10 రూపాయలకి ఒకటి. 10 రూపాయలకి ఒకటా? ఈ రెండు 10 రూపాయలకు. మంచూను అమ్మ, ఇది ఒకటే 10 రూపాయలకి. రండి చిన్న అయితే 2. మేము పైసలు ఇస్తలేమా? అది ఒకటి తీసుకో మసాలు ఈ 10 రూపాయలు పాటు వాటు 10 రూపాయలు తీసుకో. పండ్లు శీతాల్క పండ్లు శీతాల్క పండ్లు శీతాల్క పండ్లు. అటొక్కటి ఏం చేస్తాను చిన్ని? దీపం దీపం ముట్టిస్తానా? రోజు ముట్టిస్తానా? ముట్టిస్తానా? రోజు ముట్టించుడేనా? ఓ నావా, సంవత్సరం పొద్దు అవుతుంది ఇల్లు మొదలు పెట్టి. ఇక నీ ఇల్లు పైసలు నా నూనెకి అయిపోతాయి. ఇక పైసలు అయిపోతాయని దీపం ముట్టేకుంటుంటావా అన్న? అది నిజం. పై మొత్తం దర్వాజా కన్నా అంత దర్వాజా గజిక్కే గట్టిగానే ఉంది, ఏమి విరగదు. సరే కానీ చిన్ని, మన శీతాలక పనులు అన్ని అమ్ముడు వేనాయా? పని అన్న. అమ్మాయ
అయితే రేపు సిమెంట్ బత్తాలు కోదామా పోదాం. చల్ వాళ్ళ పొద్దుగాలనే పోయి సిమెంట్ బత్తాలు తెద్దాం, సాయంత్రం వరకు నీ ఇల్లు లేపేద్దాం సరేనా? చేద్దాం. నైట్ పాట పోతుందా? పోతా కొని అన్న మంది కావద్దా అన్న? మంది అయినాక పోతుంది. మేము మంది లెక్క కనబడతాం మీకు. మీరు ఇద్దరే ఉన్నారు అన్న. అట్లా అంటే మంది కావాలి. పాటలు ఉంటే పెట్టలేవు, డెక్కలేదా? ఎంత అన్న? ఒకరికి 20 రూపాయలు. ఒకరికి చిన్నపిల్లలకు తీసుకుంటారా? తీసుకోండి. ఓ నాయనా, 5 రూపాయలు. అంకుల్ సిమెంట్ అమ్ముతారా? అమ్ముతాం. గిన్నె ఉన్నాయిగా మరి. ఎన్ని కావాలి మీకు? మాకా 10 పడుతుంది. 10 కావాలి. ఏమన్నా తీసుకొచ్చుకోరా? ఆటో పిలుచుకుంటాం కిరాయి. సరే. ఎంతనే? 400. 400 ఇచ్చింది. ఇస్తానే. నువ్వే అంటే 400. బస్తాకు 400, 10 బస్తాలకు 400 అయితే మొత్తం ఇప్పుడు ఎంత అవుతాయి? 4000 అవుతాయి. 10 బస్తాలు అంటే. ఓ నావ్వా, 10 బస్తాలకు 400 అనుకున్నావా? లేదే, బస్తాకు 400. మేము గంతే తెచ్చిన 500 ఇచ్చినాం. మరి ఎట్లా ఇప్పుడు? ఇద్దరు ఇస్తారా మరి? ఉద్దరిస్తే ఎవరు పైసలు ఇస్తలేరు మళ్ళా. సరే సరే, మళ్ళీ రాండి ఎప్పుడన్నా. డబ్బులు ఉన్నావు. ఉట్టిగా ఆటో కిరాయి బొక్క. ఏం చెప్తాం చిన్ని, మన దగ్గరనేమో పైసలు లేప, వాళ్ళేమో ఉద్దరియ్యమని. ఇప్పుడు ఏం చేద్దాం మరి? పైసలు గిన్నె ఎక్కువ ఉంటాయి. అప్పుడే ఒక పని చేద్దామా? చిన్నప్పుడు నేను పారేసి పారిపోయిన మీ అయ్యవ్వ నిన్న దొరుకుతారా అని ఎత్తుకురా. పుస్తకాలు దొరికిందే అనుకో, వాళ్ళకంటూ ఇల్లు ఉంటుందిగా, ఇక నువ్వు ఎంచక్క పోయి వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు. ఇక ఈ ఇల్లు కట్టుడు బిల్లు కట్టుడు అని ఏముండదు. కన్నప్పుడే అద్దాన్ని వదిలిపెట్టి పోయిన వాళ్ళు ఇప్పుడు కనబడంగానే ప్రేమ ఉట్టుకొచ్చి పావురం కొద్ది ఎత్తుకొని తిరుగుతారా అన్న. అయినా ఇంత చిన్న ఇల్లు కట్టడానికే నేను కింది మీద అవుతాన్నా. మరి గంత పెద్ద పెద్ద ఇల్లు ఎట్లా కడతారన్నా? వాళ్ళకంటే ఫుల్ కొత్తలు ఉంటాయి, వెనక ముందు అందరు ఉంటారు. ఇక ఇల్లు కట్టుడు పెద్ద లెక్క చిన్ని. సప్పుడేక ఓ పని చేద్దామా చిన్ని? ఏంటిదన్నా? మట్టితో ఇల్లు కడదామా? మట్టి తోట? మట్టితోటి ఇల్లు కడితే ఆగుద్దా అన్న? నువ్వే అంత కంగారు పడకు చిన్ని, ఏం కాదు. అయినా వెనకటి ఏ సిమెంట్ ఉంది చెప్పు, అన్ని మట్టితో కట్టినే. వరంగల్ అయితే పెద్ద పెద్ద కోటలే మట్టితో కట్టిండు. ఇక మనం గింత అంత చిన్న ఇల్లు కట్టలేమా? మంచిగా ఉంటది అంటే మరి మట్టితోటే కడదాం. మట్టితోనే కడదాం. మరి ఇప్పుడే పోయి తెద్దాం. సాగుతుందా? కలుపుడా అన్న? ఏం అవసరం లేదు చిన్ని. ఇలా అయినా నేను నీళ్లు పోసుకుంటే అడిగేళ్ళ తొక్కాలి. ఇక తొక్కంగా ఇంత లొడ అవుతుంది. ఇక అయిన దాన్ని తీసుకుపోయి మన గోడ మీద పోసుకొని ఇటు కానియాలి, గంతే.
మరి మట్ట వాళ్ళు దొక్కుతారు. రైటే, నేను గోడ పెట్టుకుంటుంటా, నువ్వు మట్టాన్ని తెచ్చుకుంటుంటావు. వాళ్ళన్న కైకిలు వెళ్తే అయిపో. మా సాత్కాని వెళ్దామా? సాత్యాకి సాతన అవుతుందా అన్న? మా సాతన అవుతుంది. మరి పిలువు. సాత్కా, ఓ సాత్కా, ఇవాళ చిన్నిది ఇల్లు కడతాను, కైకిలు వస్తావానే? సరే దవని తిండ్రా. కైకి ఎంత అడుగుతుందో ఏమో. అది అందరి లెక్క చిన్ని పైసల కోసం ఆశపడది. అగో చిన్ని ఒక్కసారి దొడ్డు దొడ్డు రాళ్ళ తేరు మళ్ళీ ఇటుక పెట్టాక కూర్చోదు. దగ్గరగాను ఇలా నీళ్ళు పోయాలి, ఇక అదంతా అదే చూసుకుంటది. గోడ పెట్టుకుంటే అయిపోతుంది. వికాసం పారా పారా ఇక్కడ ఎత్తాను. కైకిలు అంటే ఇస్తారు. పైసలు అడగదంటేవుగా. పైసలకు ఆశపడదు కానీ కైకిలకి ఆశపడుతుంది చిన్ని. ఏ కైకిలు అయితే మా ఇస్తాం గాని. నువ్వైతే ముందు పని చేయలేవే, పని చేసిన లేదు ఏం లేదు కానీ. ఏం పని చేస్తాడు బావా? ఏం లేదే, మట్టి దొక్కాలే. ఓసి గంతేనా? అయిపోయి మట్టి దొక్కడు అంటే కాలానిచ్చి తీసుడు కాదే ఆడిదానా, మొత్తం నీళ్లు పోసుకుంటా మెత్తగా దొక్కాలి. ఓ గట్లనా? తెపో బకెట్ నీళ్ళు తెపో. ఇది మంచిగానే ఉన్నది. చాలు పట్టు పోయి పోసి మొత్తం అడగలే దొక్కు. ఈ మట్టి దొక్కినాక ఏం చేస్తారు బావా? గోడ పెడతామే. ఏంది గోడ పెడతారా? గోడలు సిమెంట్ తోటి పెడతారు కదా బావా. సిమెంట్ కి పైసలు మీ ఎగ్గిస్తాడా? సిమెంట్ కి పైసలు లేకనే కానీ మట్టితో కడతాను. మట్టితోటి కడితే ఇల్లు అవుతుందా బావా? ఆగకుంటే ఇక ఆంధ్రాకి టురుకుద్దానే. పోయి పోయి మంచిగా దొక్కే. చిన్ని ఇలా మట్టిదే, మట్టే సత్తు. అయ్యో బాగా లూజు లూజ్ చేస్తాను నీ. చిన్ని థమ్సాబ్ స్ప్రైట్ అన్న తెప్పిస్తేంది ఇంత పని చెప్తాను. ఎండ కొడుతుంది. గోడ మంచిగా పెట్టన్నా. సాత్కా ఈ తట్టల మట్టేసి చిన్ని గిసొట్టి అయ్యో మట్ట అంతా అయిపోయింది కదా బావా. అంత మట్ట అయిపోయిందా సాత్విక? ఇక అయిపోదా చిన్ని, నేను ఇట విన్నానేంది. ఇక నయం పట్టు, ఇంత గోడలు వేసినాయి. నేను ఇవాళ మొత్తం లేపుతా అనుకున్నా కానీ రేపు గిట్ట కడదాం చిన్న. ఇంకేంది రేపు మట్టి ఇటుకెళ్తే తెచ్చిన వాళ్ళు ఆయనతో కడదాం, సరేనా? సరే అన్న, ఆయనతో మట్టి తెచ్చినాకనే కడదాం. రేపు కడదాం సత్కా. సరే బావా, తొక్కి తొక్కి గోంత నిర్వడ్డనా, తెచ్చినాక ఆయనతో కడదాం. నువ్వే నెరవడ్డావు పోరి, గిట్ల గిట్ల దొక్కినందుకే నెరవడ్డావా? గిట్ల గిట్ల దొక్కుడా, మస్తు కాళ్ళు నొత్తన్నాయి. ఎర్రబడ్డా పాటు కాలు చేతులు కట్టుకో పర్రే కట్టుకో. ఇవన్నీ కడిగే